తెలంగాణలో సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ చోరీ కేసులో ప్రధాన నిందితుడు సుబోధ్ సింగ్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సుబోధ్ సింగ్తో పాటు మరో ముగ్గురిని 4 రోజుల కస్టడీకి కరీంనగర్ కోర్టు అనుమతిచ్చింది. జ్యువెలరీ షాప్లో చోరీ తర్వాత దోపిడీ సొత్తును ఎక్కడ దాచారు, మిగిలిన నిందితులు ఎక్కడ ఉన్నారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీనున్నారు. నగల దోపిడీ కేసులో మొత్తం 13 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు సుబోధ్ సింగ్ను ఏపీ వారెంట్పై కరీంనగర్ తెచ్చిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇవాళ నుంచి శనివారం వరకు సుబోధ్ సింగ్ను పోలీసులు విచారించనున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ చోరీ కేసులో ప్రధాన నిందితుడు సుబోధ్ సింగ్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సుబోధ్ సింగ్తో పాటు మరో ముగ్గురిని 4 రోజుల కస్టడీకి కరీంనగర్ కోర్టు అనుమతిచ్చింది. జ్యువెలరీ షాప్లో చోరీ తర్వాత దోపిడీ సొత్తును ఎక్కడ దాచారు, మిగిలిన నిందితులు ఎక్కడ ఉన్నారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీనున్నారు. నగల దోపిడీ కేసులో మొత్తం 13 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు సుబోధ్ సింగ్ను ఏపీ వారెంట్పై కరీంనగర్ తెచ్చిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇవాళ నుంచి శనివారం వరకు సుబోధ్ సింగ్ను పోలీసులు విచారించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.